హాయ్ హలో గైస్, వెల్కమ్ టు కేపీ ప్రసాద్. గైస్ ఇది ముప్పాస మూవీ గురించి అయితే మాత్రం మాట్లాడదాం. వాయిస్ ఓవర్ బై మహేష్ బాబు. ఈ మూవీకి అయితే మాత్రం మహేష్ బాబు అయితే మాత్రం డబ్బింగ్ అయితే మాట్లాడడం అయితే జరిగింది ముప్పాస క్యారెక్టర్ కి అయితే. నేను 3D లో తెలుగు అయితే మాత్రం చూడడం అయితే జరిగింది. అది కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. అండ్ ఇంకా ముప్పాస లయన్ కింగ్ మూవీ గురించి చెప్పాలనుకుంటే మాత్రం మూవీ అయితే చాలా బాగుంది. ఓకే గుడ్. ఇంకా బేసిక్ గా చెప్పాలంటే ఇది ఎక్స్ట్రాడినరీ మూవీ ఏం కాదు, ఇది సింపుల్ స్టోరీ అయితే ఉందన్నమాట. అంటే సింపుల్ స్టోరీని కొద్దిగా మనకైతే ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు కొద్దిగా బాగా అయితే మాత్రం తీయడం అయితే జరిగింది. మనం అంతకు ముందు లైన్ కింగ్ చూసినట్టుగా అయితే మాత్రం ఇది కూడా అట్టగే ఉంటుంది. కాకపోతే స్టోరీ అనేది కొద్దిగా మారింది అనమాట. లాస్ట్ లో చిన్న ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ బేసిక్ మీద ఈ మూవీ అయితే మొత్తం అర్థం అయితే జరిగింది. కానీ ఒక ఇంట్రెస్ట్ కరంగా అయితే మాత్రం ఈ మూవీ అయితే మాత్రం మనకైతే ఉంటుంది అనమాట. ఓవరాల్ గా లైన్ కింగ్ ప్యాటర్న్ మీద అయితే మాత్రం ఈ మూవీ అయితే నడడం అయితే జరిగింది. లైన్ కింగ్ లో ఏవైతే పార్ట్స్ చూపించారో దాన్ని ఎక్స్ట్రాడినరీ గా అంటే కొద్దిగా డిఫరెంట్ గా కొద్దిగా బెస్ట్ గా అయితే మాత్రం ఈ మూవీలో అయితే చూపించడం అయితే జరిగింది. ముఫాసాలో అక్కడ ఏదైతే జరిగిందో దానికి కారణం అయితే మాత్రం మనకి అయితే ఈ మూవీలో అయితే చూపించడం అయితే జరిగింది అనమాట. మొత్తం ముఫాసా గురించి ఉంటుంది అనమాట. ముఫాసా ఎందుకు రాజు అయ్యాడు, ముఫాసా ఎలా రాజు అయ్యాడు, అసలు బేసిక్స్ మొత్తం ముఫాసా గురించి అయితే మనమైతే మాత్రం ఫుల్ అండర్స్టాండింగ్ అయితే వచ్చేస్తామన్నమాట ముఫాసా మూవీలో. ఇంకా ప్రతి ఒక్కటైతే మాత్రం మనకైతే చూపించడం జరిగింది మూవీలో. కోతికి ఒక కోతి ఉంటుంది కదా, ఆ కోతి కర్రలకు వచ్చింది. పర్టికులర్ గా బేసిక్స్ ప్రతి ఒక్క సీన్ అయితే మాత్రం మనకైతే బాగా అయితే మాత్రం చూపించడం జరుగుతుంది అనమాట మూవీలో. ఫస్ట్ తీసినటువంటి లైన్ కింగ్ కంటే తీసినటువంటి ముఫాసాకి అయితే మాత్రం బెస్ట్ గా తీసారని మాత్రం చెప్పాలన్నమాట. లైన్ కింగ్ అంతా పోలిస్తే చిన్న మార్పులు అయితే ఉంటాయి, కానీ ఇది పెద్ద స్టోరీ అయితే కాదు, నార్మల్ సింపుల్ స్టోరీ. ఇక మహేష్ బాబు వాయిస్ ఓవర్ విషయంకి అయితే మాత్రం మహేష్ బాబు వాయిస్ అయితే మాత్రం చాలా బాగా అయితే మాత్రం ఇవ్వడం అయితే జరిగింది మూవీకి అయితే. మహేష్ బాబు వాయిస్ ఓవర్ అయితే చాలా బాగా ఇచ్చారు. సర్కాజ్ అయినా కూడా, లవ్లీగా అయినా కూడా, ఎమోషనల్ గా అయినా కూడా చాలా బాగా అయితే మాత్రం వాయిస్ ఓవర్ అయితే మాత్రం మహేష్ బాబు గారు అయితే మాత్రం చాలా బాగా అయితే ఇచ్చారు. ఏవైతే మూవీలో సాంగ్స్ అయితే ఉంటాయి కదా, అవైతే మాత్రం ఒక 5 అయితే ఉంటాయి అనమాట. అవి ఫస్ట్ హాఫ్ లో ఒక 3 వస్తాయి, సెకండ్ హాఫ్ లో ఒక 2 వస్తాయి. ఇక మైనస్ అంతా ఈ దీటి దగ్గర ఉందన్నమాట. ఏంటంటే మాటల్ని పాటల్లాగా అయితే మాత్రం మార్చడం అయితే జరిగింది ఈ మూవీలో. అదనమాట ఈ మూవీలో వచ్చినటువంటి ప్రాబ్లం. ఒక సంపానికి వస్తాడు, ఆ చంపుతాడు అనే దాని గురించి ఒక పాట వచ్చింది. అంటే మాట్లాడుతున్నట్టుగానే మాట్లాడతాడు, కానీ పాటల రూపంలోకి అయితే ఆయన పాడుతాడు అనమాట. 5 పాటల్లో 2 పాటలు అయితే మాత్రం చాలా బాగుంటాయి. కోరుకున్న సోదరుని అని ఒక సాంగ్ అయితే బాగుంటుంది. ఇంకొకటి అయితే డ్యూస్ సాంగ్ అనమాట. ముపాసకును షామింగ్ అనుకుంటా, బట్ డ్యూస్ సాంగ్ అయితే వచ్చింది. ఆ 2 సాంగ్స్ అయితే మాత్రం బాగున్నాయి. 5 సాంగ్స్ అదే లేడీ సింహం పేరు. ఫైనల్ గా ఫన్ అయితే మాత్రం చాలా బాగా అయితే మాత్రం తీయడం అయితే జరిగింది అనమాట. చిన్న డైలాగ్స్ కూడా మనకైతే భలే కామెడీగా అనిపిస్తాయి అనమాట. దీంట్లో విఎఫ్ఎక్స్ పరంగా అయితే మాత్రం చాలా బాగుంది. యానిమేషన్ పరంగా మాత్రం చాలా బాగా మూవీని అయితే మాత్రం తీయడం అయితే జరిగింది అనమాట. చాలా బెస్ట్ గా అయితే తీశారు మూవీని అయితే ఉండదు అనమాట. చాలా బాగుంటుంది. బెస్ట్ గా అయితే మాత్రం ఎక్స్ప్రెషన్ చేయడం అయితే జరిగింది. సో ఓవరాల్ గా అయితే మాత్రం ఇట్స్ ఏ గుడ్ మూవీ. ఇక దీంట్లో ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ చెప్పాలంటే మొత్తం యానిమల్స్ ఉన్నారు, అవి కూడా విఎఫ్ఎక్స్ అనమాట మొత్తం. ఇక డైరెక్ట్స్ పరంగా చెప్పాలంటే మాత్రం చాలా బెస్ట్ గా అయితే మాత్రం తీయడం అయితే జరిగింది. ఒక చిన్న స్టోరీని అయితే మాత్రం ఒక మనకి ఎస్టాబ్లిషన్ అయితే మాత్రం ఒక బిగ్ గా ఒక పెద్ద స్టోరీకి అయితే మాత్రం చూపించడం అయితే జరిగింది అనమాట. ముఫాసా గురించి అయితే మాత్రం చాలా బాగా తీశారనమాట. ముఫాసా ఎంత ధైర్యవంతుడు, ముఫాసా ఎంత తెలివైనడు, ఎంత బలవంతుడు అనేది మొత్తం అయితే ఈ ముఫాసా గురించి అయితే ఈ మూవీలో అయితే మాత్రం మనమైతే చూడొచ్చు. ఇంకా ఫైనల్ గా అయితే మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం అంతగా లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతగా మూవీలో కూడా పెట్టలేదు అనమాట. ఇక సాంగ్స్ అయితే మాత్రం 5 సాంగ్స్ 2 సాంగ్స్ బాగున్నాయి. మిగతా 3 సాంగ్స్ అయితే మాత్రం అంతకైతే లేవు. ఓవరాల్ గా మూవీ అయితే గుడ్, ఓకే బాగానే ఉంది. మూవీ అయితే చాలా బాగుంది, కానీ ఏదో మిస్ అయినట్టుగా అయితే మాత్రం చిన్న లవ్లీ ఫీలింగ్ అయితే మాత్రం మనకైతే ఉంటుంది, కానీ అదైతే చెప్పలేము అనమాట. ఈ మూవీకి అయితే మాత్రం జనరల్ రేటింగ్ అయితే మాత్రం 5 అయితే 3.5 4 అయితే వచ్చు అనమాట. ఓకే గైస్, ఈ వీడియో అయితే ఇక్కడ ఎండింగ్ చేస్తున్న. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే బాయ్. Come round now, say around 5:30. Stay until the morning, then I carry on and live my hollow life. Did you really take my soul? Came and then you left a hole. Shot me in the late night, bleeding out in plain sight, running with the heart you stole. You got your